హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం ఎండు కొబ్బరితో తయారు చేసుకునే లడ్డూలు నేర్చుకుందామండి. అదేనండి మన వాడుక భాషలో కొబ్బరి ఉండలు. కొబ్బరి ఉండలు పల్లీలు వేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటాయి. టేస్టీ, హెల్దీ, జ్యూసీ. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో, మనకి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట. ఇది చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారు చేసుకుందామా? ఒక కడాయి పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోండి. అవి వేగిన తర్వాత తీసేయాల్సిన అవసరం లేదండి, కడాయిలోనే ఉంచుకోవచ్చు. ఇప్పుడు అందులో మనం 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, ఇది సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది. దీన్నే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారండి. అది వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇది ఆల్రెడీ మనకి డ్రైగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతుంది. అవసరమైతే మరి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా 1 అరకప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ పాలని కొబ్బరి పీల్చేసుకుంటుంది. తర్వాత మరొక అరకప్పు పాలు పోసుకోవాలి. మొత్తం మనకి 1 కప్పు పాలు అవసరం అవుతాయి. ఇలా పాలల్లో కొబ్బరి ఉడకాలండి. అలా ఉడికితేనే మనకి సాఫ్ట్గా జ్యూసీగా లడ్డూలు వస్తాయి. చక్కగా ఈ పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత అందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి, అందుకని కలర్ చాలా బాగుందనమాట. ఈ బెల్లం కరిగి పాకంలాగా తయారవుతుంది. ఇలా మనకి లూజ్గా అవుతుంది. అప్పుడు 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే మంచి షైనింగ్ వస్తుందన్నమాట. చూసారు కదా, బెల్లం పాకం పట్టే పని లేకుండా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం ఈ మిశ్రమం అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. దాదాపు 15 నిమిషాల వరకు టైం పడుతుంది. మీడియం నుండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మరింత టేస్టీ కోసం 1 కప్పు వేరుశెనగ గుళ్ళని చక్కగా వేయించుకొని క్రష్ చేసి వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే పొట్టు తీసేసి వేయచ్చు. పొట్టుతో కూడా వేసినా చాలా బాగుంటాయి. ఇక నేను జస్ట్ వేయించేసి క్రష్ చేసి ఈ మిశ్రమంలో కలిపేస్తున్నాను. అంతేనండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చుట్టుకోవాలి. సూపర్ టేస్టీగా ఉండే హెల్తీ స్నాక్ అండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చేస్తాయి. అంతేకాకుండా చాలా జ్యూసీగా ఉంటాయి. మనకి చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజులు నిల్వ ఉంటాయి. ఎందుకంటే మనం పాలు పోస్తాం కాబట్టి. ఒకవేళ మీరు ఉడికించుకునేటప్పుడు పాలతో కాకుండా నీళ్ళతో ఉడికించుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. చాలా చాలా హెల్తీ, టేస్టీ స్నాక్ రెసిపీ. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.